శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా అజామిళోపాఖ్యానము, అందున విష్ణు యమదూతల సంవాదము, ఆ సందర్భంలో ఉన్నామండి. యమదూతలు చెబుతూ ఉన్నారు, ఈ అజామిళుడు దుష్టుడయ్యా అని చెబుతూ ఇతను ఆ శూద్ర స్త్రీకి వసుడయ్యాడు. ఆమె ఇదిలో పడిపోయాడు. వలదని హితము చెప్పబోయిన చుట్టాలను తిట్టిపోసడివాడు. సజ్జనులను బాధపెలు పెట్టెడివాడు. దీనులకు సహాయము చేయుట మాని ఇబ్బందులు పెట్టుట ఆరంభించెను. ధనము అక్కర ఎక్కువై కక్కుర్తికై చెట్లకు పొదలకు మాటున పొంచి దారులు కొట్టెను. మంచివారు నిందింపగా ధైర్యముతో నిలబడి ఎదిరించి ఏదో విధముగా గడించి తెచ్చిన డబ్బును ఆ యువతికి ఇచ్చి మచ్చికలు పెంచి ఆమెకు అలంకారములు పెంపొందింపచేసి ఆమె దయ కోసమై మాత్రమే బ్రతుకుట నేర్చెను. ఎవరైనా శాస్త్రచర్చను గూర్చి పలికినచో ఆమె కుచములపై చందన చర్చ జ్ఞప్తికి వచ్చి వెంటనే బయలుదేరిపోవును. తర్కశాస్త్ర పాఠములు మోటుకాగా ఆమెతో ప్రణయ తర్కము అభ్యసించును. ధర్మశాస్త్రము వ్యాకరణమున పదముల వాక్యముల సమన్వయము మాని ఆమె సంభాషించు పదములను వాక్యములను సమన్వయించును. నాటక సాహిత్యమునందలి అలంకారముల నైపుణ్యము గమనింపక ఆమె నటనలోని అలంకార నైపుణ్యములను మెచ్చుకొనును. ఇట్లు పాపి అయి దాసీదాని కుటుంబ భారము వహించి చిరకాలము కాపురము చేసెను. అది అతనికి భార్యగా స్థిరపడిపోయినది. ఇట్లు మలిన ప్రవర్తనము దుష్ట ప్రవర్తనము కలవాడై కుటిల బుద్ధితో మంచివారికి బాధలు కలిగించి మోసగాడై క్రూరుడై జీవించెను. కనుక వీనిని మేము ఆర్భాటముతో కొనిపోవుటకు సంకల్పించితిమి. ఈ దెబ్బతో ఇతని జన్మ ధన్యత చెందును అని అంటూ ఉన్నారండి యమదూతలు. ఇట్లు పలుకుతున్న యమదూతలను వారించి నీతికోవిధులైన విష్ణుదూతలు ఇట్లనిరి, ఆహా, ఈ మీ సంకల్పముతోనే ధర్మమును గూర్చి మీకు ఎంత తెలియనో తేలిపోయినది. మీకు పాపము దండించు విధానము తెలియదు. అందుచే పుణ్యాత్ములనో లేక దండింపదగని వారినో దండించుటను గూర్చి తెలియను. దానినే ఇంతసేపును వివరించిరి. సమదృష్టి కలవారు, సజ్జనులు, దయగలవారు, దండించుట తెలిసినవారు అనుకొనుచునే తల్లిదండ్రులు బిడ్డలక అపకారము చేసినచో ఇక నా బిడ్డల మొరపెట్టుకొనుటకు స్థానమెక్కడా? నా బిడ్డలు మొరపెట్టుకొనుటకు స్థానమెక్కడా? తెలిసినవాడు విష్ణుదూతలు చెప్తూ ఉన్నారండి. తెలిసినవాడు దేనిని ఆచరించునో దానినే ఇతరులు కూడా అనుకరింతురు. అతడు సత్యమిది అని ఉదాహరించినచో మిగిలిన వారు అట్లే తమ ప్రవర్తనములను మలచుకుందురు. తన్ను నమ్మినవాడు తొడలపై నిద్రించుచుండగా ఎవడైనా నీతి విడిచి ద్రోహబుద్ధితో చంపచూచునా? మీరు ధర్ముని దూతలు కదా. యమదూతలతో అంటూ ఉన్నారండి, మీరు ధర్ముని దూతలు కదా. మనస్సు మొత్తము సమర్పణ చేసి ప్రేమ కోరి వచ్చి తనకెదుటివారు నచ్చి వారిని మెచ్చుకొని పూర్తిగా నమ్మినవాడు మంచివాడా పాపాత్ముడా? అట్టి వానిని గూర్చి సూక్ష్మము గమనింపక చావగొట్ట చూచు వానిని తెలివైనవాడు అనవచ్చునా? ఏమయ్యా, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఒకడు మనల్ని నమ్మొచ్చి మన ఒళ్ళో పడుకున్నాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా చంప చూస్తారా అడుగుతున్నారండి. మాస్టర్ అంటున్నారు ఇక్కడ, ఇతడు కామాంధుడయ్యనే కానీ దుర్బుద్ధి కాలేదు. దారులు కాచినను దోచినను నిందల కోర్చినను ఒక యువతి మెప్పు కోరి తన జీవితము సమస్తము సమర్పణ చేసిన సంకల్పమే కానీ దుష్ట సంకల్పము లేదు. దుర్బలత వలననే కానీ ధనలోభము ప్రాణిహింసాబుద్ధి కలిగి ఇతడు అట్లాచరింపలేదు. కావలెనని ధనాశతో దారులు కొట్టిన వాని మనస్సు క్రూరము, నిర్దాక్షిణ్యము.
కావాలని కొట్టినవాడు కాదు. తనకు దౌర్బల్యము గల స్త్రీని చూడక ఉండలేని తనముతో, తనకు దౌర్బల్యము ఆ స్త్రీని చూడకుండా ఉండలేడు. దాంతో అవే పనులు చేసిన వాని మనస్సు వేరు. ఈ సూక్ష్మమును గమనించి దౌర్బల్యము పోగొట్టుకొనుటకు దైవభక్తి రుచి చూపించవలనే కానీ చావగొట్టినచో లాభమేమి? అదండి ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇట్లాంటి వాడిని మీరు యమదూతలు మీరేమంటున్నారు? వాడిని తీసుకెళ్ళి మేము చావగొడతామంటున్నారు. చావగొట్టడం కాదయ్యా చేయాల్సింది, వాడికి దైవభక్తి రుచి చూపించాలి. అతని మనస్సునందున్నది కొట్టినచో చక్కబడు దోషము కాదు. ధనాశ హత్యాబుద్ధి కలవారికి కొట్టుట పరిహారము కావచ్చును. నిజమే, కొట్టడం పరిహారమే అవ్వచ్చు, కొట్టడం సొల్యూషన్ అవ్వచ్చు. ఎవరికి? ధనాశ హత్యాబుద్ధి గలవారికి. కానీ ఇతను అట్లా కాదు. ఇతని దౌర్బల్యము ఏదిగో ఆ స్త్రీని మెప్పు పొందాలనేటువంటి ఇది, దానివల్ల చేసినటువంటివి ఇతను. ఈ సూక్ష్మమును ధర్మశాస్త్ర దూతలు గమనింపవలెనని విష్ణుదూతల భావము అంటున్నారండి మాస్టారు. ఇంకా చెప్తూ ఉన్నారండి విష్ణుదూతలు, మరణకాలమున దైవనామాక్షరములను ఆదరముతో ఉచ్చరించుట వలన కోటి జన్మలకు మించిన పాపములు తొలగిపోవును అను మాట తమకును అంగీకారమే కదా. ఇతను మరణ సమయంలో ఏం చేశాడు? దైవనామాక్షరములను ఆదరముతో ఉచ్చరించాడు. ఏమయ్యా మీకు తెలీదా? అట్లా ఉచ్చరిస్తే కోటి జన్మలకు మించిన పాపాలు తొలగిపోతాయి, మీకు తెలీదా అని అడుగుతున్నారండి విష్ణుదూతలు. హరినామ కీర్తనములనగా సకల పాపములకును పరిహారకములు కదా అవి. ఏమయ్యా హరినామ కీర్తనం అంటే సామాన్యమా? సకల పాపములకు పరిహారకములు అవి. బ్రహ్మహత్య, గురుతల్ప గమనము, బంగారము దొంగిలించుట, మద్యము గ్రోలుట మొదలగు ఘోర పాపములకు కూడా పరిహారకములు. హరినామ కీర్తనములు సత్యలోకానందమునకును ముక్తికిని కారణములు. అనేక జన్మల తపస్సు వలన కానీ అవి సాధ్యపడవు. విష్ణుని పవిత్ర నామము పుణ్యమార్గమునకు స్థిరత్వమునిచ్చును. మునీంద్రుల నిశ్చల మనస్సులలో నివాసముండి సకల కామములను పరిపూర్ణము చేయునది దైవనామము. ఇతడు నారాయణ అని పిలుచునప్పుడు మనస్సు తన కొడుకుపై ఉన్నదని సందేహపడవలదు. శ్రీపతి ఎవరిలో లేడు? ఏమయ్యా ఇతను పిలిచింది భగవంతుణ్ణి కాదు, తన కొడుకుని పిలిచాడు అంటారేమో. తన కొడుకుని పిలిచాడు కదా అని సందేహం అక్కర్లేదు. ఆ కొడుకులో మటుకు నారాయణుడు లేడా? శ్రీపతి ఎవరిలో లేడు? ఎవరిని ఏ వరుసతో పిలిచెదమో వారి నుండి ఆ వరుసతోనే నారాయణుడు పలుకును. నువ్వు పిలిచావు కొడుకుని, కొడుకు పలికాడంటే ఎవరు పలికినట్టు అర్థం? నారాయణుడు పలికాడని అర్థం. దేవుని ఉద్దేశించితమా? మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ. దేవుణ్ణి ఉద్దేశించామా, కొడుకుని ఉద్దేశించామా అన్నది జీవులకు సంబంధించిన భేదమే కానీ నారాయణునకు సంబంధించినది కాదు. ఇది ఈ భేదం ఎవరికయ్యా? జీవుడికి. కొడుకుని పిలిచామని, నారాయణుని పిలిచామని, కానీ ఆయనకు సంబంధించింది కాదు ఈ భేదము. బిడ్డ పేరు పెట్టి పిలిచినను, విశ్రాంతిగా ఆటలకు పిలిచినను, పరిహాసమునకు పిలిచినను, పద్యగద్యముల యందు కానీ, గీతముల యందు కానీ, భావనములందు కానీ విష్ణుని తలచుటయే సకల కల్మషహరము. మహావిష్ణువుని తలుచుకోవటమే అన్ని కల్మషాలకు హరము. కాళ్ళు జారిపడినప్పుడు కానీ, దెబ్బలు తిని దిక్కించినప్పుడు కానీ, మహాజ్వరాది బాధలు దేహముపై ప్రేలిపోవుచున్నప్పుడు కానీ, పాము తేలు మున్నగు బాధలు కలిగినప్పుడు కానీ, ఆర్తితో తూలి పడబోయినప్పుడు కానీ, భగవన్నామ స్మరణ చేయగలిగిన వారు యమయాతనలను పొందరని, దుఃఖములను అనుభవింపరని ఎరుగరా? ఏమయ్యా మీకు తెలీదా? ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయి. ఏదో పాము గరవటమో, తేలు గరవటమో, కాలు జారి పట్టమో. అట్లాంటి సమయాల్లో భగవన్నామ స్మరణం చేయగలిగినటువంటి వాళ్ళు అదిగో ఆ కష్టాలు పడరు, యమయాతనలను పొందరు, దుఃఖములను అనుభవింపరు. అది మీకు తెలీదా అని అడుగుతున్నారండి విష్ణుదూతలు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి,
సామాన్యముగా అట్టి పరిస్థితులలో అమ్మ, అబ్బ, అయ్యో మున్నగు పదములు ఉచ్చరించువారే కానీ భగవన్నామము ఉచ్చరించువారు అరుదు. అమ్మో అయ్యో అంటాం కానీ భగవన్నామం ఉచ్చరించవండి. ఆ సమయాల్లో ఏదో కాలు జారిపడ్డప్పుడో పాము గరిచినప్పుడో అప్పుడు ఉచ్చరించవలనన్నచో అప్రయత్నముగా జరుగునంతటి సాధన ఉండి ఉండవలెను. అప్పుడు కూడా ఉచ్చరించాలంటే ఏంటండి, నీకు నిరంతరము అప్రయత్నంగా ఎప్పుడూ ఆ సాధన జరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అదే అనగలవు. అట్టి సాధన గలవారికి మాన అవమానములు పడుట లేచుట ఉండవు. అన్నియు నారాయణుడే. రోగము, పాము, తేలు వేరుగా ఉండవు, బాధ వేరుగా ఉండదు. అన్నింటి యందును అంతర్యామిత్వము సిద్ధించును. ఇక యమదూతలు మున్నగు వారి అస్తిత్వము కూడా ఉండదు కదా. ఇంకేమయ్యా, అప్పుడు యమదూతలు అనేవాళ్ళు ఉంటారా? అట్లాంటి వాళ్ళకి బాధలు అనేవి ఉంటాయి. బాధలు నారాయణుడే. తేలు కరిచింది, తేలు నారాయణుడే. బాధపడుతున్నావు, నారాయణుడే. ఆ బాధనిచ్చిన వాడు నారాయణుడే. ఆ బాధ రూపంలో ఉన్నది నారాయణుడే. అన్ని నారాయణుడే. ఇక యమదూతలు మున్నగు వారి అస్తిత్వము కూడా ఉండదు కదా అంటూ ఉన్నారండి మాస్టారు. ఇచట 2 సందేహములు వరుసగా పరిహరింపబడినవి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది 2 డౌట్స్ క్లియర్ అవుతున్నాయండి. ఏంటవి? ఏ అర్థముననైనా దైవనామము ఉచ్చరింపబడుట. ఏ అర్థంలో అయినా సరే, అంటే అతని కొడుకుని పిలిచాడు కదా, ఏ అర్థంలో అయినా సరే దైవనామం ఉచ్చరింపబట్టాలి. అంటే నువ్వు డైరెక్ట్గా భగవంతుడిని పిలిచావు అని అనుకున్నా సరే, అన్యాపదేశంగానో యథాలాపంగానో ఏదో ఇంకోళ్ళని పిలవబోయో దైవనామం చెప్పటము, అందువల్ల ఏ అర్థమైనా సరే. ఆ తర్వాత 2వ పాయింట్, ఏ బాధ ఎందైనా దైవనామము ఉచ్చరింపబడుట. అంటే ఏ అర్థంలో అయినా ఏ బాధలో అయినా దైవనామము ఉచ్చరింపబడుట అది ముఖ్యము. అంతేగాని ఏ అర్థంలో ఉచ్చరించాడు, ఏ బాధలో ఉచ్చరించాడు అనేటువంటిది ముఖ్యనామం కాదు, దైవనామం ఉచ్చరింపటం ముఖ్యము అని ఇక్కడ మనకి ఆ డౌట్స్ క్లారిఫై అవుతున్నాయి అంటున్నారండి మాస్టారు. యోగుల మనస్సులలో నివసించువాడు వేదవేద్యుడు. వేదాంత విభుడు అగు వాసుదేవుని సేవ మహాపాపములకు ప్రయత్నపూర్వకముగా పరిహారకము అగుచున్నది. అల్పపాపములను అప్రయత్నపూర్వకముగా హరించుచున్నది. మహాపాపములను తొలగించు నిర్మల మార్గములు మహామునులచే సాధింపబడి లోకమునకు లభించుచున్నవి. అట్టి నిష్కృతి వలన సర్వకర్మ సంహారము జరిగి చిత్తమునకు యథార్థ స్వరూప సిద్ధి కలుగును. విష్ణుమూర్తిని ఎరుగని బాలకుడెవడైనా హరిభక్తులతో కూడి హరిహరి అని భజన చేసినచో లాభము లేదందురా. ఒక బాలకుడున్నాడు, చిన్నపిల్లవాడు. విష్ణుమూర్తి అంటే ఏంటో తెలియదు అతనికి, దేవుడంటే ఏంటో తెలియదు. హరిభక్తులతో కూడి అతను కూడా భజన చేశాడు. మరి లాభం ఉందంటారా లేదంటారా? లేదని అంటామా? అట్లా అనకూడదు అంటున్నారండి. లేదన్న మాట వాడికి లాభం లేదని అనకూడదు. వాడు ఉచ్చరించిన హరినామము వాని పాపములను గాలికి రగులుకొనిన అగ్ని ఎండుగడ్డిని కాల్చినట్లు కాల్చును. వాడి పాపాలని కాలుస్తుంది ఆ హరినామము. వీర్యవంతమైన ఔషధమును పొరపాటున సేవించినను వ్యాధి నివారణము చేయును కదా. ఔషధాన్ని సేవించాము, ఏదో పొరపాటున సేవించాము అనుకోండి, జ్వరం ఉంది, ఆ జ్వరానికి మందు వేసుకుందామని లేకుండా పొరపాటున సేవించినా జ్వరం తగ్గుతుందిగా. తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా మందు తీసుకుంటే దాని పని అది చేస్తుందిగా. పొరపాటున సేవించినను వ్యాధి నివారణ చేయును కదా. అట్లే నారాయణుని నామము ఉచ్చరించిన వాడు పామరుడైనను అజ్ఞాని అయినను లేక తిరస్కార భావముతో పలికినను దాని ప్రభావము తప్పదు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, చాలా వివరణ ఇచ్చారండి, సుదీర్ఘమైన వివరణ, అది చెప్పుకోవాలి మనం. ఇచట ఒక శాస్త్రగర్భితమైన సందేహము కలుగును. శబ్దమునకును అర్థమునకును గల సంబంధము కేవలము దేశకాల పరిమితము. తాత్కాలికము శబ్దము ఉచ్చరించువాడుద్దేశించిన అర్థమే అతనికి ఆ శబ్దము యొక్క అర్థము.
కడుపు నొప్పితో బాధపడుచు అయ్యో అని, అమ్మో అని, అబ్బా అని వేరు వేరు విధములుగా మూలుగుదురు. ఇన్నిటి అర్థము కడుపు నొప్పియే. ఈ అర్థం ఏంటి? అయ్యో అన్నా, అమ్మో అన్నా కడుపు నొప్పిగా ఈ అర్థము. ఇద్దరి మధ్య ఒకే అర్థము, ఒకే శబ్దమునకు అంగీకారము పొందినచో అది సంకేతమనబడును. ఇట్టి సంకేతముల పుంజములే భాషలు. అంగీకరించు వారి సంఖ్యను హెచ్చవేయుటకు సదుపాయమును కలిగించును. దానికి తోడ్పడుటకే నిఘంటువు, నిరుక్తము. ఈ సంకేత సంబంధము కానీ, వాచ్య లక్ష్య వ్యంగ్యార్థముల సంబంధము కానీ తాత్కాలికమే కానీ ప్రకృతి సిద్ధము కాదు. శ్వాస, కంఠధ్వని, వానితో ముడిపెట్టుకొనిన మనస్సు మాత్రము ప్రకృతి సిద్ధములు. అవి శాశ్వత వాగ్రూపములనియు 3 వేదములు అనియు ఉపదేశింపబడినవి. ఏంటండి 3 వేదములు? శ్వాస, కంఠధ్వని, వానితో ముడిపెట్టుకొనిన మనస్సు. మిగిలిన అకారాది క్షకారాంతములైన వర్ణ సమామ్నాయము ఎక్కువ మంది నరులకు వికృతులే కానీ ప్రకృతి సిద్ధములు కావు. ప్రకృతి సిద్ధములే అయినచో జీవులందరకు ఒకే భాష ఉండవలెను కదా. ఇది ప్రకృతి సిద్ధాలు కాదని మనం ఏర్పరచుకున్నటువంటి భాష. నరులకే ఒక భాష లేక తన్నుకొనుచున్నారు కదా. దీనిని బట్టి అంతర్యామి అను అర్థమును ప్రతిపాదించు శబ్దము ప్రత్యేకించి ఒకటి లేదు. ఉన్నచో దేవుడు, అల్లా మున్నగు వేర్వేరు పదములు పుట్టుచున్నవి. ఇదియే నిజమైనచో భగవన్నామము స్మరణయోగ్యమే కానీ ఉచ్చారణయోగ్యము కాదు. ఇక అజామిళోపాఖ్యానమునకు దానికి నకళ్ళుగా పుట్టిన గుణనిధి కథ, నిగమశర్మ కథ, సుకుమారుని కథ, నిరంకుశుని కథ మున్నగవానికి గల సార్థక్యము ఎట్టిది? సన్ముని వరులచే సంపాద్యమై అందు నిర్మలంబగు పాప నిష్కృతములు వీర్యవంతమగు ఔషధము అన్న వాక్యములలో ఒక అంతర్గర్భితమైన రహస్యమున్నది. లోకహితము కోరి తపస్సు చేయు ఋషీంద్రులు, ఆ ఋషీంద్రుల మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు అను సృష్టి సామగ్రిలో కొంత భాగమును తపస్సంపన్నము చేసి విడిచిపెట్టిరి. సృష్టిహితము కొరకు బ్రహ్మాదులు, ఋషులను 1000 సంవత్సరములు తపస్సు చేసిరి. తమ తేజస్సులనే తపోమయములుగా మరలా దర్శించిరి. అవియే దివ్యాస్త్రములు అని రాముడు సీతతో చెప్పినట్లు భవభూతి వివరించెను. ఆ వాక్యములు ఇట్లున్నవి. దివ్యాస్త్రములటండి. ఏంటవి? సృష్టిహితం కోరి బ్రహ్మాదులు కానీ ఋషులు కానీ 1000 సంవత్సరాలు తపస్సులు చేశారు కదండి. తమ తేజస్సులనే తపోమయములుగా మరలా దర్శించారట. అవే దివ్యాస్త్రములు అంటున్నారు. బ్రహ్మాదయో బ్రహ్మహితాయ తప్త్వా పరసహస్రం శరదస్తపాంసి ఏతాన్యదర్శన్ గురవః పురాణాః స్వాన్యేవ తేజాంసి తపోమయాని. అంటే భవభూతి చెప్పినటువంటి శ్లోకాన్ని మాస్టర్ ఇస్తూ ఉన్నారండి. రాముడు సీతతో చెప్పినట్లు భవభూతి గారు వివరించారు. ఏమిటి అంటే కనుక దీనిని అనుసరించి ఈ తపోమయమైన వాక్యములలో కొన్ని భగవన్నామమును నిర్దేశించునవి కలవు. ఉదాహరణకు ఉన్నకు ఓంకారము, సకార హకారములు, సోహం, హంసో అను మంత్రములు, ఈ వర్ణములచే నిర్మింపబడిన హసౌం, సౌహం అను మంత్రములు, నిశ్వాస మంత్రమైన హకారములతో జోడింపబడిన కంఠ్యమైన రేఫము అంటే హ్రీం అనేటువంటి శబ్దం అండి. వాని అవతారమూర్తులుగా దిగివచ్చిన హరిహర శబ్దములు, సహస్ర శబ్దము, సహస్రార శబ్దము, విష్ణు వాసుదేవ నారాయణ శబ్దములు కొన్ని ఉదాహరణములు అంటున్నారు.
వీనిని సన్మునివరులు తమ తపస్సుతో సంపాదించి పెట్టిరి. వీనిని ఆర్తితో ఒక్క మారు పలికినచో మనస్సునకు గల ఆవరణము బ్రద్దలై లోపల వెలుపలా గల అంతర్యామి ప్రజ్ఞ మేల్కొనును. సంకల్పము ఉన్నప్పుడు బ్రద్దలగుట అక్కరలేకయే కరగిపోవును. ఇట్టి సామర్థ్యము గల ధ్వనులను మనకు ప్రసాదించుటయే మంత్రశాస్త్రవేత్తలైన వేద ఋషులు చేసిన పని. ఇట్టి ప్రయత్నము అన్ని జాతులలోనూ అన్ని భాషలలోనూ జరిగినది. సంస్కృతము, హీబ్రూ, అరబ్బీ, సెంజారు భాషలలో అతి ప్రాచీనముగా జరిగినది. ఈజిప్టు, చైనా, జపాన్ ప్రాచీన భాషలలో కూడా జరిగినది. జరిగిన చోట ఏర్పడిన శాస్త్ర గ్రంథమును శృతి విద్య అను పేరుతో భారతీయులను, కబాలా అను పేరుతో హీబ్రూ భాష వారును వ్యవహరించిరి. నారాయణ శబ్దమునందు ఇట్టి సామర్థ్యము కలదని ఉపదేశపూర్వకముగా నిరూపించుటయే ఈ కథకు ప్రయోజనము. అంటే నారాయణ శబ్దంలో అదిగో అంత సామర్థ్యం ఉన్నది అని చెప్పటమే ఈ కథకు ప్రయోజనం అంటున్నారండి. ఈ కథ కేవలము అర్థవాదమే కావచ్చును, అయినను ప్రతిపాదింపబడిన అంశము సత్యము కనుక కథ సత్యమే. లేదా పూర్వమెప్పుడో అజామిలుడను బ్రాహ్మణుడు ఉండి ఉండవచ్చును, అతడట్లు ప్రవర్తించి కూడా ఉండవచ్చును. వాని వలె ప్రవర్తించుట మానవులకు సహజమైన వాస్తవమే కానీ దుర్లభమైన విషయము కాదు కదా. అట్లా ప్రవర్తిస్తూనే ఉన్నారు కదండి, ఇప్పటికీ ఉన్నారుగా. కనుక జరిగి ఉండినను మనకు అభ్యంతరం ఉండరాదు. జరిగి ఉండుట నిజమైనచో విమర్శకులు చేయగలిగినదేమీ. మరి ఒక ముఖ్యాంశము మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఒక జీవిత కథ భౌతికముగా జరిగినంత మాత్రమున సత్యమనరాదు, జరుగునంత మాత్రమున అసత్యమనరాదు. వాస్తవికత సత్యములోని భాగమే. ఎవని కథ అయినా సత్యమును స్పృశించినచో అర్థవాదమై ప్రసిద్ధికెక్కును. ఎవరి కథ అయినా అంతేనండి, సత్యాన్ని స్పృశించినప్పుడు ఏమవుతుంది? అర్థవాదమై ప్రసిద్ధికెక్కును. ఇన్ని దృక్పథములతో చూచినచో అజామిళుని కథ నారాయణ మంత్రమునకు అర్థవాదము. నారాయణుని మంత్రము యొక్క ఆ ప్రభావము, ఆ గొప్పతనము అది చెప్పటం ఇక్కడ ఉద్దేశము అంటూ ఉన్నారు. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు? ఇన్ని దృక్పథాలతో చూసినా కూడా అజామిళుని కథ నారాయణ మంత్రమునకు అర్థవాదము అంటూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.